ఇదేదో ముసలి పిల్ల లేకపోతే పాము పిల్ల. ఇప్పటికీ హాఫ్ వే చేరుకున్నాము. హాఫ్ వే కూడా కంప్లీట్ అవ్వలేదు అనుకుంటాను, ఇంకా పైకి చాలా ఉంది చూడండి. సో ఇలా పైకి వెళ్ళాలి. సో ఇప్పటికే కొద్దిగా ఆయాసం అనేది మొదలైంది. సో కొంచెం కూర్చున్నాను ఇలాగా. బండలు కూడా చాలా బాగున్నాయి, పెద్ద పెద్ద రాళ్ళు అన్నమాట. చూస్తుంటేనే కూర్చోవాలనిపిస్తుంది. చాలా చల్లటి గాలి చుట్టుప్రక్కల. మొత్తం పైకి వెళ్ళి ఇంకా వివరంగా అన్ని డీటెయిల్స్గా చూపిస్తానండి అక్కడ నుండి. సో చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మొత్తం నేను వ్యూ చూపిస్తాను చూడండి. బట్ కాకపోతే ఈ భారీ వర్షాలు అప్పుడప్పుడు వస్తుంటాయి కదా, సో ఆ తాకిడికి తట్టుకోలేక ఇవన్నీ చూడండి చల్లా చెదరి ఈ ఏవైతే తాపెల్లాగా ఉపయోగించారో సో అవన్నీ ఇలా పడిపోయాయి అన్నమాట. సో నార్మల్గా ఉంది. సో నేను రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటంటే, ఎవరన్నా ఇక్కడికి సందర్శకులు రావాలనుకుంటే వయసులో ఉండే వాళ్ళు అయితే నో ప్రాబ్లము. మోర్ దాన్ 40 years అలా ఉంటే ప్రాబ్లం అవుతుంది. అండ్ హెల్తీగా ఉంటే నో ప్రాబ్లము. సో నాకు ఇంకా తెలియదు అన్నమాట. సో ఇప్పటికే గసలు వచ్చేసి మొదలైనాయి, ఇంకా కంటిన్యూ ఇంకా చాలా ఉందన్నమాట. ఇప్పటికి ఐ థింక్ వచ్చేసి 25 భాగమే నేను రావడం జరిగింది. అసలు అప్పుడైతే అబ్బా ఏం కొద్దిగా స్లిప్ అయినా కూడా ఇంకా అంతే సంగతులు అనుకోండి. ఇంకా కష్టం, బాడీ కూడా దొరకడం కష్టం ఇక్కడి నుంచి. అండ్ ఇంకా దొల్లుకుంటూ ఇలాగే ఏది ఇంకా పట్టుకునేదానికి కూడా ఛాన్స్ ఉండదు. సో ఇలాగే వెళ్ళాలి. దారి ఇంతవరకు వచ్చి ఇంకా ఇక్కడి నుంచి కనపడడం లేదు. ఏదో వర్షానికి చెట్టు ఏదో విరగబడి దావకు అడ్డం పడినట్లుగా ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ మెట్లు బాగానే కనపడ్డాయి, కొన్ని చోట్ల లేకపోయినా కానీ ఇంకా ఇక్కడి నుంచి ఎలా పోవాలో అర్థం కావడం లేదు. సో ఇటుపక్క దారి మోసుకుపోయింది. అండ్ ఇక్కడ ఏదో పెద్ద చెట్టు ఉంది ఇక్కడ. అండ్ బైపాస్ తీసుకుందాము. ఇక్కడ ఏదన్నా ఇక్కడ ఉందేమో, ఇక్కడ ఇలా చూద్దాము. మీరు ఒకవేళ రావాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో నాకు కూడా ఏం ఐడియా లేదు నేను, ఎందుకంటే ఇది ఏదో మామూలుగా అంటే ఇది వేసిన దావ ఏం కాదు. ఇది మామూలుగా జనాలు ఏమో ఇట్లా పోగా ఇట్లా దావ పడినట్లుగా ఉంది ఇక్కడ చూడండి. సో ఇలా కంటిన్యూ వెళ్తున్నాను, బట్ ఆ దావ మాత్రం లేదు. చూద్దాం ఇది ఎంతవరకు వస్తుందో. స్లిప్ అయితే చాలా జాగ్రత్త అండి, స్లిప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. సో ఈ దావ మీరు పట్టుకొని రావచ్చు. ఇది మనల్ని ఇలాగే పైకి తీసుకెళ్తున్నది. సో ఇలా చూద్దాము. వావ్, బ్యూటిఫుల్ వ్యూ చూడండి, ఎంత అందంగా ఉందో. గుర్రంకొండ టౌన్ చూడండి.
మొత్తం ఎంచుకోవచ్చు మనం, ఎన్ని మిద్దెలు ఎన్ని ఇండ్లు ఉన్నాయి అనేది బాగా ఎంచుకోవచ్చు ఇక్కడ నుండి. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూడండి కొండలు చూడండి ఎలా ఉన్నాయో, అన్ని రాతి కొండలు ఇవన్నీ చూడండి. అక్కడ చూడండి 1 2 3 4 ఇవన్నీ మొత్తం రాతి కొండలే. చూడండి చాలా బాగుంది కదా వ్యూ. ఓ మై గాడ్, మనం వచ్చింది అక్కడ నుండి, ఆ దిశ నుండి వచ్చాము, అక్కడ అలా వచ్చాము మనం. ఇంకా చాలా పైకి వెళ్ళాలి. ఓ మై గాడ్, మధ్యాహ్నం అయ్యేటట్లుగా ఉంది. అబ్బా, వర్షం వచ్చేలా ఉంది, మొత్తం మేఘాలు కమ్ముకుంటున్నాయి ఇవి చూడండి. అండ్ ఈ వీడియో వచ్చేసి మన ఏదైతే వ్లాగ్ చేస్తున్నానో ఇది నా ఛానల్లో వచ్చేసి మొట్టమొదటి వీడియో అవుతుందండి. దయచేసి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అండ్ మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో ఇన్ఫర్మేషన్ ఉండినట్లయితే డెఫినెట్లీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి. షేర్ చేయడం వల్ల 10 మందికి ఈ వీడియో అనేది వెళ్తుందండి. సో ఆ విధంగా నాకు కూడా మోటివేట్ చేసినట్లుగా ఉంటుంది. అండ్ ఇటువంటివి అనేక వీడియోలు చేసి మీ ముందు తీసుకొస్తానని నేను వాగ్దానం చేస్తున్నానండి. అబ్బాయి ఇంతకన్నా ఎక్కువ ఎలా మాట్లాడాలో మీతో తెలియదండి. సో మాట్లాడుకుంటూ ఎందరో వచ్చాము. మనకు గుర్రంకొండ టౌన్ మాత్రం మనం పైకి వెళ్తుంటే అదే కిందికి పోతుంది. చూడండి, అబ్బా, ఇంకా మనం సగం కూడా రాలేదండి. ఓ మై గాడ్, చూడండి ఏది అసలు ఏం మేఘాలు, తెల్లటి మేఘాలు కనపడుతున్నాయి. ముందు మబ్బుగా ఉన్నాయి, ఆ మబ్బు మేఘాలు అటు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ సిల్వర్ టైప్లో ఉన్నాయి మేఘాలు. చూడండి ఎలా ఉన్నాయో. అబ్బా, దగ్గు కూడా వచ్చేసింది. ఆయన శ్వాస ఆడడం లేదు, గట్టిగా ఉంది. గాలి అనేది గాలి ఊపిరితిత్తులకు పోవడం లేదు, ఊపిరితిత్తులు వదలడం లేదు. ఇదేదో భయం వేస్తుంది. ఇలాంటి ఏదైనా ఉంటే నాకు కొద్దిగా భయం వేస్తుంది లోపలికి వెళ్ళాలంటే. పోదాం. ఓరి నాయనో, ఏంద్ర నాయనో ఇది, అబ్బా ఏదో పెద్ద గుండం అన్నట్టు ఉంది. అమ్మా నాయన, ఓ షిట్ నాయన, అబ్బా, ఓ అయ్, మధ్యలో ఇరక్కపోయామన్నమాట. ఇరక్కపోవడం ఏం కాదు, ఇక్కడ ఏదో ఇవ్వండి కొన్ని గోపురాలు అవి కనపడుతున్నాయి ఇక్కడ. సో దీన్ని బట్టి మనం చూడండి, ఈ గోడలు ఎంత వెడల్పైన గోడలు. కాకపోతే ఏంటంటే ఇక్కడ 2 విధాలుగా చూడండి. ఇంతవరకు ఏదైతే రాతితో నిర్మాణం చేసినా అది గట్టిగా ఉంది, భద్రంగా ఉంది. ఆ తర్వాత రాతి మీద కట్టిన ఈ ఇటుకలతో చూడండి, అంటే రీడెవలప్మెంటు అవి ఉంటాయి కదా. ఆ తర్వాత మళ్ళీ వేరే రాజులు ఆక్రమణ చేసుకొని, సో వాళ్ళు నచ్చినట్లు విధంగా ఆ విధంగా చేసుకోవడం ఉంటుంది కదా. సో ఆ విధంగా చేసినట్లుగా ఉన్నారు. చూడండి ఎలా ఉందో. ఇదిగోండి, కళ్ళు తిరిగేస్తున్నాయి. ఎక్కడ పడిపోతాం ఇలా పైనుంచి కిందికి చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఆ గాలికి ఆ చెట్లు తిరుగుతుంటే అబ్బా ఏముందండి వ్యూ పాయింట్. ఇంతవరకు వచ్చిన ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి పైకంటే మరో ఎత్తు అవుతుంది. 10-12 మెట్లు ఎక్కగానే ఆయాసం అనేది మొదలవుతున్నది. శ్వాస అనేది ఫ్రీగా లోపలికి వెళ్ళడం లేదు, ఊపిరితిత్తుల్లోకి మళ్ళీ బయటకు అనేది రావడం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంతవరకు కొద్దిగా స్లోప్గా ఉన్నాయి మెట్లు. ఇప్పుడు మీకు ఇలా చూడండి ఎలా ఉంది, ఇలా ఉంది, పైకి ఇలా పైకి ఉందన్నమాట.
ఆయాసం ఇప్పుడు అమ్మ పాపరే స్లిప్ అవుతాడు, జాగ్రత్త అండి. ఎందుకంటే ఇవి స్లిప్ అయ్యే బండలు, ఇవి చాలా జాగ్రత్త. ఆయాసం మొదలైంది చూడండి. ఎందుకంటే మొత్తం హైట్ అన్నమాట, పూర్తిగా హైట్ ఇది. అండ్ మెట్లు కూడా మీరు గమనించారా, చాలా హైట్, చాలా అంటే చిన్నవి మన మిద్దెల్లో అపార్ట్మెంట్లో ఉంటాయి కదా, అలాంటివి కాదు. అలాంటివి 4 మెట్లు అయితే ఇది 1 మెట్టు అవుతుంది. అంటే మొత్తం బండలు పేర్చి ఒక దావ అనేది పైకి వెళ్ళేదానికి చేర్చారన్నమాట. సో ఎందుకంటే నేను నార్మల్ మంచిది కాదు, నా దగ్గర డ్రోన్ కూడా ఉందన్నమాట. సో ఈ డ్రోన్ చాలా హెవీ, ఇది కొద్దిగా కాస్త ఓల్డ్ మోడల్ అన్నమాట. లేటెస్ట్ అంటే అది మామూలుగా ఇంత ఉంటుంది, చిన్నది ఉంటుంది, అది 250 గ్రామ్స్ ఉంటుంది. బట్ ఇది అది కాదండి, ఇది చాలా హెవీ. దీనికంటూ సెపరేట్ చూడండి బ్యాగ్ ఎలా ఉంటుందో, ఒక పెద్ద సూట్ కేసు లాగా ఉంటుంది. అమ్మ ఎంత పెద్ద చూడండి బండ చూడండి. ఒకటే స్ట్రైట్గా ఉందండి పైకి. కట్టి మాత్రము సపోర్ట్ కట్టి ఒక చేతికర్ర తెచ్చుకోండి. ఇవి నా షూస్ ఉన్నాయి కదా, పూర్తిగా అరిగిపోయి ఉన్నాయి. అంటే ఆ బండలు ఏం పాచి పట్టలేదు, బాగానే ఉన్నాయి బండలు. బట్ కాకపోతే ఏంటంటే ఈ షూస్ ఉన్నాయి కదా, వాటికి బేస్లో గ్రిప్ లేదన్నమాట. సో అందుకోసం కొద్దిగా ఏదైనా కొద్దిగా సాఫ్ట్ ఉండే బండి ఉంటే జారిపోయేదానికి ప్రయత్నం చేస్తున్నాయి. సో అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీ షూలు ఇలా లేకుండా చూడండి, ట్రెక్కింగ్ షూలు యూజ్ చేస్తారు కదా, అవి తెచ్చుకోండి. అయితే ఏదైతే పైకి అంటే ఇంట్రెస్ట్ అన్నమాట. సో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, పైకి వెళ్ళాలి, పైనుంచి వ్యూ చూడాలి అనేది చాలామందికి ఉంటుంది. సేమ్ నాకు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంటుంది. చూడండి వ్యూ చూడండి ఎలా ఉంది. నాకు ఇంకోటి ఏంటంటే మొబైల్, ఎందుకంటే ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ లెగ్ అనేది పైకి లేపలేకపోతున్నాను, ఇది అర్థం వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉంది. ఇక్కడికి వచ్చేసామండి. ఇంకా చాలా ఉంది పైకి. ఇది చూడండి, ఇక్కడ ఏదో చెకింగ్ బార్డర్ అప్పట్లో చెక్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైనా ప్రధాన వాళ్ళు రాజుని కలిసడానికి వచ్చినప్పుడు ఇక్కడ సైన్యం ఉంటుంది కదా, ఆ సైన్యం తగిన ఇక్కడ అవన్నీ పేపర్లు అవన్నీ చూపించి ఇక్కడ స్టాంపు పర్మిషన్లు లోపలికి వెళ్ళేదానికి, లేకపోతే లోపల నుంచి బయటకు వెళ్ళేదానికి ఉంటాయి కదా. అటువంటి ఏమన్నా ఇక్కడ ఇది ఒకటి చిన్నది ఒక చెక్ పాయింట్ లాగా ఉండొచ్చు అనుకుంటాను.
చూడండి. అప్పట్లో ఇలాగే ఉండేది అనమాట. ఇలాగే వీటిని మలిచి ఒక బండరాయిని మలిచి ఈ విధంగా ఒకటే రాయిని నిలబెట్టేవాళ్ళు. అప్పుడు అలా జరుగుతూ ఉండింది, అలా చేస్తారు. బట్ ఈ విషయం ఏంటంటే ఇవి చూశారు కదా, ఈ పెద్ద పెద్ద రాళ్ళు, పెద్ద పెద్దవి చూడండి. ఈ పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి ఎలా చేర్చారు అన్నదే విషయము. ఈ విధంగా మరి వాళ్ళు ఏ విధంగా మరి ఈ రాళ్ళు ఏ విధంగా ఒకదాని మీద ఒకటి చూడండి, అది బలం మధ్య అనమాట. ఆ బరువుకు అలాగే ఉంటుందన్నమాట. ఈ మధ్యలో ఈ గచ్చు చూడండి, ఈ గచ్చు కొద్దిగా సపోర్ట్ అంతే అనమాట. ఇది సపోర్టివ్ అంతే, దాంతో ఏమి లేదనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, నిర్జీరింది చూడండి. ఇక్కడ నిర్జీరింది, కానీ లోపల ఏమన్నా ఉందా పట్టుకుంటే దానికి ఈ రాయి ఆ రాయి పట్టుకుంటే దానికి ఏమి లేదనమాట, గ్యాప్. ఇది బయట మాత్రమే గచ్చు. ఎలా కట్టుందేడా, ఇది ఎక్కలేమే. ఇంతవరకు అంటే ఇక్కడ దావ లేదండి. చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడికి రావాలంటే కష్టము. దావ అనేది మెట్లేసిన దావ లేదు. ఏదో జనాలు ఏమో వచ్చింది దావ అంటే జనాలు వచ్చింది కూడా కాదు. పైన వర్షం పడినప్పుడు ఆ వర్షం పోతూ అట్లా దావ ఏదో అంటే మట్టి కట్ అయింది అనమాట ఆ సైడ్. సో అది దావ అనుకో వచ్చాను. బట్ ఇక్కడికి వస్తే దావ మాత్రం లేదు, ఎక్కడ కూడా లేదు. ఒకవేళ మీకు గ్రిప్ కావాలంటే ఏం చేస్తారంటే ఈ బోధ ఉంది కదా, ఇలా పట్టుకోండి. అండ్ కాలు కూడా మీరు వాటి మీద ఇవి ఉన్నాయి కదా, వీటి మీద పెట్టుకోండి, కొద్దిగా గ్రిప్ వస్తుంది. ఎందుకంటే మట్టి అన్నమాట, వర్షం పడి అది జారకుండా ఇది ఉంటుంది. అబ్బో, ఎట్లా చేయాలి, ఎక్కలేమే. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ కెమెరా అక్కడ పెట్టేస్తాను, బ్యాగ్ అక్కడ పెట్టేస్తాను. సో ఇవన్నీ ఉంటే నేను ఎక్కలేను. సో ఇవి పెట్టేసి అక్కడ ఇచ్చేస్తాను. Hey, hey. ఈ ఆశలు వద్దు.
ఈ ఐశ్వర్యాలు వద్దు, ఈ డబ్బులు వద్దు. ఒక్కసారి చూడండి మిత్రులారా, దయచేసి ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్లో చూడండి, అవి వ్యూస్ చూడండి ఎలా ఉన్నాయో. నేను కోరుకోవడం ఏంటంటే ఒక్కసారైనా గుర్రంకొండ ఫోర్ట్కు రండి. సో ఈ వ్యూ చూడండి ఎలా ఉందో. ఒక్కటే రాయి ఉన్నట్టే ఉంది కదా, చూడండి, ఒక్కటే రాయి కింది నుండి. అదే కదా మనం హైవేలో వెళ్ళినప్పుడు అదే కనపడేది మనకు, చాలా ఆశ్చర్యంగా. ఒక్కటే రాయి చూడండి, అక్కడ కట్టారు కోట. రాజు ఉండేది అక్కడే అనుకుంటాను. చూద్దాం, నీళ్ళు కూడా అయిపోవచ్చాయి, కొద్దిగా ఉన్నాయి నీళ్ళు. ఇంకా మనకు చాలా ఆపరేషన్ అనేది చాలా ఉంది. ఎలా అనేది అర్థం కావాలి. కనీసం మీరు వచ్చేటప్పుడు కనీసం ఒక్కొక్కరు 3 లేదా 4 బాటిల్స్ తీసుకోవడం మర్చిపోవద్దు అండి. నేను అంతగా అవసరం అనుకున్నాను, ఎందుకంటే ఫుల్ చలి. కానీ ఈరోజు ఫుల్ చలి, వర్షం ఇక్కడ లేదు. కానీ కడపలో మాత్రము కంటిన్యూ వర్షం పడుతూనే ఉంది. బట్ ఇక్కడ చల్లటి గాలి, కాశ్మీర్ లోయల్లో ఎలా ఉంటుందో సేమ్ అదేవిధంగా. ఇప్పుడు పూర్తిగా బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ నుంచి చూడండి, ఇది బ్యాక్ సైడే కదా. సో ఇది మొత్తం మనకు పై నుండి కిందికి ఒకే రాయిలా కనపడుతుంది. మన ఎలా మొత్తం చూడండి, మొత్తం రాయి ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎత్తుకులాడుకోవాలి, ఎలా అనేది ఎత్తుకులాడుకోవాలి. ఉంటుంది, డెఫినెట్లీగా ఉంటుంది. ఇది దేందో చూడండి, ఇదేదో ముసలి పిల్ల లేకపోతే పాము పిల్ల అంటే పాము పిల్ల కాదు, పెద్ద ఏదో ఉంది. అండ్ ఇవి ఎంకలు చూడండి, దాని ఎంకలు ఏదో తినేసాయి అన్నమాట. లేకపోతే ఇక్కడ నీళ్ళు తగ్గిపోవడం వల్ల ఏమన్నా వాటికి ఆహారం దొరక్క ఏమన్నా అలా ఏమన్నా ఏందో తెలియదు. ఇది ఒకప్పుడు మంచి ఒక లేక్ లాగా తయారు చేసుకున్నట్టుగా ఉన్నారు ఇక్కడ రాజుల వాళ్ళు. ఇక్కడ సైనికులు, వాళ్ళకు నీళ్లు కావాలి కదా, ఒక స్టోరేజ్ లాగా చేసుకున్నట్లుగా ఉన్నారు, రిజర్వాయర్ వాటర్ లాగా. సో అది కాలానుగుణంగా ఈ విధంగా అయిపోయిందండి. చూడండి, ఇలాంటిది ఇంకోటి అటుపక్క చూసాం కదా, అది పూర్తిగా లోపలికి అంటే బాగా మట్టిలోకి భూమిలోకి దిగిపోయి ఉంది. ఇది కొద్దిగా పైకి ఉంది ఇది. సో చూద్దాం లోపల. ఇటువంటి చోట ఏదైనా పాములు ఏమైనా ఉండొచ్చు, దయాలనైనా భయపడడం. కానీ పాము అంటే నాకు మహాభయం అండి, ఎందుకంటే అవి కరిచేస్తాయి, వాటికి తెలియదు కదా. అండ్ ఇందాక చూసాం కదా అక్కడ చనిపోయింది ఏందా అనేది, అది ఉడుమది. ఓ బాబోయ్, ఎవరు లేరండి. ఎందుకంటే చెప్పలేము అనమాట, ఇటువంటి చోట ఎవరు రాని చోట ఏదైనా ఇవి ఉంటాయి కదా కీటకాలు, పెద్ద పెద్ద కీటకాలు, క్రూరమైన కీటకాలు ఏదైనా వచ్చి ఇక్కడ సంసారం గుడ్లు అవి పెట్టుకొని ఉండవచ్చు. అది అక్కడ తేనె ఏదో ఆల్రెడీ తేనె ఉంది చూడండి, అక్కడ తేనె పెట్టుకున్నాయి. ఇదిగోండి, అది కూడా వద్దు, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం వాటికి హానికి చేయొద్దు. బట్ ప్రాబ్లం ఏంటంటే చూడండి, అబ్బా జనాలు కొద్ది కూడా నిర్మిత జ్ఞానం అనేది అస్సలు ఉండదండి. చూడండి ఎలా గోడలు ఎలా రాసి పెట్టేశారో. మన 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 ఇంటి గోడలు కాదు కదా ఇవి, ఎంతోమంది వస్తుంటారు ఎంజాయ్ చూసడానికి. ఇంతకుముందు రాజులు వాళ్ళు ఏ విధంగా
వాళ్ళ వాళ్ళ కట్టడాలు వాళ్ళ సంసారాలు ఏ విధంగా ఉన్నాయో చూసానికి వస్తుంటారు. బట్ ఆ మాత్రం కూడా ఆలోచించకుండా చూడండి, మొత్తం ఎక్కడ గ్యాప్ అనేది ఎక్కడ పెట్టలేదు అనమాట. అంతా లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. నేను మాత్రం నీళ్లు తాగేశాను. ఎప్పుడైనా మీరు ఇటువంటి సందర్భాలు ఏదైనా మీరు అడవిలోకి కొండల్లోకి వెళ్ళినప్పుడు మీకు అక్కడ నీటి ఫెసిలిటీ లేనప్పుడు మీరేం చేస్తారంటే, ఎక్కడైతే కుంటలో నీళ్లు కనపడతాయి కదా, అదే కుంటలో వేరే సమ్ టైప్ ఆఫ్ మొక్కలు లేస్తుంటాయి. ఆ మొక్కలు ఆ నీటి కుంట పక్కన మళ్ళీ వేరే ఏదైనా మొక్కలే లేస్తుంటాయి అన్నమాట. సో వాటిని కొన్ని కట్ చేసుకొని మీరు ఒక రాయి కొని కొద్దిగా దంచి మీరు నీళ్ళలో పిండేయాలి. నీళ్ళలో పిండేసి కొద్దిగా చాలు, ఒక మేబీ ఒక 20 మిల్లీగ్రాము అది మీరు నీళ్ళలో నింపేసి తాగేసేయండి. అబ్బా, అంటే ఆ మాత్రం ఆయాసం అనేది అదే మనం ఔషధ గుణాలు కలిగినటువంటి ఆ నీళ్ళు తాకడం అని అంటే ఇంత కూడా వచ్చేవాడిని కాదండి. ఇంకా ఉంది. వా ఇలా చూస్తుంటే ఆయాసం దిగిపోతుంది లోపలికి, ఆయాసం కూడా జీర్ణం అయిపోతుంది. చూడండి, ఓ అమ్మ, ఎప్పుడు ఎక్కాలి నాయన, ఎప్పుడు ఎక్కాలి. ఇదంతా చూడండి, ఎంత పారి కూడా, ఇక్కడ కూడా ఏదో సంథింగ్. అండ్ ఇక్కడ చూడండి, మన 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 ఆంజనేయులు కదా, మన ఆంజనేయ స్వామి చూపిస్తాం చూడండి. మన ఆంజనేయుల స్వామి అంతే కదా, ఆంజనేయుల స్వామి కదా. చూడండి, అప్పట్లోనే ఒక రాతి మీద గీశారనమాట ఈ బొమ్మ. చూడండి, గీయడం అంటే ఎలా గీయడం అంటే, రాయిని మలుస్తారు కదా, ఆ మలిసే శీర్ణం అంటారు దాన్ని. ఆ శీర్ణంతోనే దీన్ని ఈ విధంగా ఏళ్ళు ఫింగర్స్ వచ్చేటట్లుగా, చూడండి మొండెం వచ్చేటట్లుగా, చెవులు కళ్ళు, సో అలా చేశారనమాట. ఇలా ఒకే రాయి అనమాట ఇది. చూడండి, మొత్తం ఒకే రాయి. చూడండి, ఇది మొత్తం ఒకే రాయి. ఇది
నా బ్యాక్ డ్రోన్ లేకుండా ఉంటే చాలా సులభంగా ఎక్కేసేవాడిని. అబ్బా పిక్కలు పట్టుకుంటున్నాయి. అబ్బా ఇవి మెట్లు చాలా పెద్ద మెట్లు, హైట్ చాలా హైట్. ఇక్కడ కూడా ఒక చెరువు, అబ్బా ఇక్కడ కూడా చెరువు ఉందండి. చూడండి ఇక్కడ చెరువు. మనం ఎంత పైకి వెళ్ళినా కానీ ఈ వ్యూ అనేది గుర్రంకొండ సిటీ టౌన్ వ్యూ అనేది మనలోని వరడం లేదు. చూడండి ఎలా ఉందో. అబ్బబ్బబ్బా ఈ వ్యూ చూస్తుంటే, ఈ భయంకరమైన వ్యూలు చూస్తుంటే ఈ గస అనేది చూడండి, ఈ గస అనేది ఏమాత్రం అబ్బా ఇది కూడా వాటర్ని నిల్వ చేసే కుంటలాగా అప్పుడు వాళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు నీళ్ళ కోసము. అండ్ చూడండి ఎలా ఉందో, దిమ్మ తిరిగిపోతుంది చూస్తుంటే ఈ వ్యూలన్నీ. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా ఉన్నాయండి, చెప్పేదానికి లేదు. ఒకదానికి ఇంకొకటి ఏ మాత్రము సూట్ రావడం లేదు. ఒక్కొక్క వేరే కేటగిరీలోకి వస్తున్నాయి. చాలా చాలా బాగుంది. ఇంకా మనం పైకి వెళ్ళలేదే, పైకి ఓ నాయన ఇంకా ఏంటి అంత పైన. అది చంద్రుడు మనకు దగ్గరన్నట్లుగా, ఆకాశం దగ్గరన్నట్లుగా, అందుకుంటే అందినంత దూరం ఉన్నట్టుగా ఉంటుంది కదా, పోతా ఉంటే వస్తూనే ఉంటుంది. అట్లా ఉంది దీని వ్యవహారం చూస్తూ ఉంటే. కింద నుండి దగ్గర కనబడతానే ఉన్నాయి, పైకి పోతా ఉంటే అవి పైకి పోతానే ఉన్నాయి. అమ్మా వ్యూ చూడే స్వామి, ఎంత క్లారిటీగా ఉందో ఆ వ్యూ చూడే. నేను ఎక్కడ దోషిస్తున్నది, ఎక్కడి నుంచి ఏ రూట్ వచ్చింది, మొత్తం 4K క్లారిటీ. అబ్బా అవును నాయన, ఇదేంద్ర స్వామి ఎంత పెద్దది ఇది, ఎన్ని మలుపులు, ఇదేదో పెద్ద ఘాటు మలుపులు ఉంటాయి కదా, ఆ విధంగా ఉందిరా స్వామి. అబ్బా అబ్బా ఇలాంటి ఆకులు పిసురుకొని పిండుకొని మనం ఇవి తిన్నామనుకో, కొద్దిగా మనకు కొద్దిగా వాటర్ దీంట్లో కొద్దిగా తేమ అనేది ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనం ఇలాంటి ఆకులు ఇది చాలా మంచిది.
కట్టె ఏదైనా ఉంటే చాలా బాగుండేది. కట్టె సపోర్ట్ ఉండాలి ఇప్పుడు కూడా. ట్రెక్కింగ్ చేయాలంటే కట్టె సపోర్ట్ ఉండాలి. అబ్బా ఆయన
ఎక్కలేము నాయన, ఇంకా చాలా ఉంది. అబ్బా ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉంది. అబ్బా అబ్బా అది కూడా పోతుంటే వస్తూనే ఉంది.
ఇది కదా నేచర్ అంటే. చూడండి, ఎప్పుడైనా మీరు ఇది కదా నేచర్ అంటే. చూడండి ఎంత ఈ గుట్టలు, మొత్తం కొండలు, అటుపైక నుంచేమో ఆకాశం, మబ్బులు, గ్రీనరీ, కొండ చూడండి ఎలా ఉన్నాయో. ఆహాహాహా. మన గుర్రకొండ కోట మీదకి రావడం జరిగిందండి. చూడండి ఎంత సినారియో ఎలా ఉందో. నేచర్ అంటే ఇది కదా అండి. చూడండి మొత్తం ఆ కొండల్లో ఎంత దూరంలో ఉన్నప్పటికీ ఎంత క్లారిటీగా కనపడుతున్నాయో. దూరం ఏమో మబ్బులు, దట్టమైన ఆకాశము, తర్వాత వచ్చేసి గుట్టలు, ఆ గుట్టల పైన చిన్న చిన్న మొక్కలు, గ్రీనరీ చూడండి ఎలా ఉందో. సో ఇది నేచర్ అండి. సో ఒక్కసారైనా మీ జీవితంలో ఒక్కసారైనా ఇలా వచ్చి ఒక రోజంతా ఇక్కడ ఉండి గడుపుతారని నా మనవి అండి. సో నేను చేసిన పొరపాట్లు మీరు చేయబాకండి. వాటర్ కంపల్సరీగా మీతో పాటు తెచ్చుకోండి. అలాగే ఒక చేతి కర్ర కూడా తెచ్చుకోవడం మర్చిపోవద్దు. సో మీ యొక్క